నమస్తే, నేను మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం మన అప్పా జంక్షన్ నుంచి బైపాస్ రోడ్ ద్వారా మొయినాబాద్ వెళ్లడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున రోడ్ వర్క్స్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఇదే కాకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే మర్రి చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్లను తొలగించొద్దని చెప్పి పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసు వేశారో దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. పిలిచి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి నేను స్వయంగా మా ఇంటికే ఒకసారి పిలిచి వాళ్ళతో చర్చలు జరిపాను. మరొకసారి సెక్రటరియట్ లోపల ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్ లోనే అక్కడ శ్రీనివాసులు రాజు గారు స్పెషల్ సెక్రటరీ గారు ఉన్నారు. అదేవిధంగా మన ఎన్హెచ్ఏకి సంబంధించిన అధికారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. మేము పర్యావరణవేత్తలతో చర్చలు జరిపినాం. ఎన్హెచ్ఏకి సంబంధించినటువంటి అధికారి నాగేశ్వరరావు గారు ఏం చెప్పినారంటే 915 చెట్లు బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి. ఆ 915 చెట్లలో కేవలం 150 చెట్లు మాత్రమే ఒక ప్రదేశం నుంచి తొలగించి రోడ్ల పక్క నుంచి దాని పక్కనే ఉన్నటువంటి ప్రదేశాల్లో రీప్లాంట్ చేస్తామని చెప్పినారు. ఈ ప్రణాళికకు పర్యావరణవేత్తలు కూడా సంతోషం వెలిపిస్తూ తొందరలోనే గ్రీన్ ట్రిబ్యునల్ కేసు లోపల మనం ఈ ప్రణాళిక సబ్మిట్ చేయగానే వాళ్ళు కేసును విత్డ్రా చేసుకుంటామని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ బైపాస్ రోడే కాకుండా మన్నెగూడ నుంచి మనకు కొడంగల్ కాన్స్టిట్యున్సీ బార్డర్ వరకు కూడా ఈ యొక్క 4 ట్రాక్ కొత్తగా శాంక్షన్ అయింది. కాబట్టి హైదరాబాద్ నుంచి ఎవరైతే మన చేవెళ్ల, వికారాబాద్, తాండూర్, పరిగి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు గతంలో వందలాది మంది యాక్సిడెంట్స్ అయి చనిపోయిన జరిగింది. కాబట్టి భవిష్యత్తు లోపల ఈ 4 ట్రాక్ రోడ్ రావడం మూలంగా ప్రయాణికులు అందరూ కూడా సంతోషంగా సుఖవంతంగా ప్రయాణం చేయడానికి వీలవుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ దీనికి కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. యా ఫైన్. అదే ఇప్పుడే నేను నాగేశ్వరరావు గారితో మాట్లాడాను. అడ్వకేట్ హెల్త్ బాగాలేకుండంట. నౌ ఈజ్ ఆల్ రైట్. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ దే ఆర్ ఫైలింగ్ అనమాట. మనం ఇచ్చిన ఏదైతే మనం సెక్రటరియట్ లో మాట్లాడాం కదా ప్రపోజల్, దాని ప్రకారం ఏంటంటే మన శ్రీనివాసులు రాజు గారు, నాగేశ్వరరావు గారు, మీరు నేను మాట్లాడాం కదా, దాని ప్రకారం ఏంటంటే 950 ట్రీస్లలో 150 వాళ్ళు రీప్లాంట్ చేస్తా ఉన్నారు. ఆ ప్రపోజల్ అయితే మనకు సబ్మిట్ చేశారో అది వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు గ్రీన్ ట్రిబ్యునల్ కి. సో అది చేయగానే మీరు కూడా అది విత్డ్రా చేసేసుకుంటే అదే ఒకసారి లాయర్ చూస్తాడు, చూసి యా మీరు ఫినిష్ చేసేస్తే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ అనమాట. ఎందుకంటే బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాని గురించి ఐ రిక్వెస్ట్ యూ వన్ సెకండ్. ఓకే. One good news is that from Manneguda also a 4 track ride up to Kodangal, Karnataka border వరకు around 1000 crores శాంక్షన్ అయింది. సో ఇదొక 1000 crores, అదొక 1000 crores, 2000 crores వర్త్ రోడ్ ఫ్రమ్ అప్పా జంక్షన్ టు కర్ణాటక బార్డర్ వరకు మనకు శాంక్షన్ అయిపోయింది. సో అది ఆల్రెడీ మనకు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు 4 ట్రాక్ రోడ్ అనమాట. సో అది కూడా శాంక్షన్ అయిపోయింది. సో ఓవరాల్ గా మన కర్ణాటక వరకు 4 ట్రాక్ రోడ్ వచ్చేస్తుంది. అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక వరకు 4 ట్రాక్ రోడ్ అరౌండ్ 2000 crores అన్నమాట. అది కలిపితే. So we're all waiting for your this thing. Thank you once again. Okay. Right. Okay. Okay, sir. Thank you.